దాని పేరు అర్జున్. ఆకాశంలో అలుపు అనేది లేకుండా తిరుగుతుంది. తన చూపుతో ఎంతటి చిన్న వస్తువునైనా కనిపెడుతుంది. అది ప్రమాదకరమని తెలిస్తే వెంటనే నాశనం చేస్తుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చి బూడిదను తీసుకొస్తుంది. అలాగని ఇదేమి యుద్ధ విమానం కాదు, ఫైటర్ సెట్ కాదు. ఇంతకీ ఇదేంటంటే, పూర్వకాలంలో యుద్ధాలు చేస్తున్నప్పుడు పక్షులను కూడా వాడుకునేవారు. పక్షుల ద్వారా వర్తమానాలు మాత్రమే కాదు, శత్రువులకు సంబంధించిన స్థావరాలను కూడా గుర్తించేవారు. ఆ స్థావరాలను పక్షుల ద్వారానే నాశనం చేయించేవారు. అప్పట్లో ఆ కాలంలో ఆధునికమైన విమానాలు లేవు కాబట్టి రాజులు పక్షులను తమ యుద్ధ తంత్రాలుగా, యుద్ధానికి ఉపయోగపడే వస్తువులుగా వాడేవారు. నేటి ఆధునిక కాలంలో అత్యంత సామర్థ్యం ఉన్న విమానాలు, డ్రోన్లు, ఇంకా చెప్పాలంటే రకరకాల జెట్లు యుద్ధాలలో పాలు పంచుకుంటున్నాయి. అయితే ఈ కాలంలో కూడా పక్షులను యుద్ధ రీతులలో శత్రువుల స్థావరాలను కనుక్కోవడంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో మన దేశం కూడా ఉంది. మన దేశానికి సంబంధించిన గూఢాచార వ్యవస్థ ఒక గద్దను ఏజెంట్గా వాడుకుంటుంది. సహజంగా గద్దలు గూఢాచారులుగా వ్యవహరిస్తుంటాయి. వాటికి సరైన శిక్షణ ఇస్తే ఎలాంటి పనైనా సరే చిటికలో చేస్తాయి. మన దేశ గూఢాచార వ్యవస్థ శిక్షణ ఇచ్చిన గద్దె పేరు అర్జున్. ఇది దేశ సైనిక వ్యవస్థకు అండగా ఉంటుంది. శత్రువుల స్థావరాలపై ఖండిస్తుంది. శత్రువుల కదలికలను నిత్యం కనిపెడుతూనే ఉంటుంది. డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. దీనిని మన దేశ గూఢాచార వ్యవస్థ ఆకాశరాజు అని పిలుస్తోంది. ఇలాంటి గద్దెలు మన దేశ గూఢాచార వ్యవస్థ వద్ద చాలా ఉన్నాయి. అయితే అందులో ఎలక్ట్రానిక్ సదుపాయాలు ఉన్న గద్దె మాత్రం అర్జున్ ఒకటే. ఇది సరిహద్దుల వెంబడి ప్రయాణిస్తూ ఉంటుంది. ఆకాశ మార్గంలోనే శత్రువుల స్థావరాలను పసిగడుతూ ఉంటుంది. శత్రువులు వదిలిపెట్టే డ్రోన్ కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. మన దేశ గూఢాచార వ్యవస్థకు చేరవేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాటిని నిర్వీర్యం చేసి కూల్చివేస్తుంది. ముఖ్యంగా సరిహద్దులో తీవ్రవాదులు చొరబాట్లకి ప్రవేశించినప్పుడు అర్జున్ పసిగడుతుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సైన్యానికి చేరవేస్తూ వస్తుంది.